ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సాసా యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించడం జరుగుతుంది. మనం ఇంతవరకు వాట్సాప్లో ప్రభుత్వం షేర్ చేసిన ఏపీకే ఫైల్స్ని మన టీచర్స్ ఎవరైనా టీచర్స్ గ్రూప్లో షేర్ చేసినప్పుడు ఆ ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ప్రభుత్వం అందరికీ అందుబాటులోకి తేవడానికి, అలాగే సెక్యూర్గా ఉండడానికి పర్మనెంట్ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ప్లే స్టోర్లో ఈ సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటువంటి యాప్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ఇక నుంచి మనం ప్లే స్టోర్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్తో మనకి పని లేదు. మనకు తెలుసు, వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ని కొంతమంది హ్యాకర్స్ షేర్ చేస్తూ ఆ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళ అకౌంట్స్ నుంచి డబ్బులు దొంగతనం చేసేవాళ్ళు. ఇక మనకి ఆ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా భయపడేవాళ్ళం. ఆ భయంతోనే ప్రభుత్వం విడుదల చేసిన ఏపీకేలు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే కొంత భయపడేవాళ్ళం. ఇక నుంచి మనకు ఆ భయం అవసరం లేదు. ధైర్యంగా మనం ఇక ఈ సాసా యాప్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం జరిపిస్తున్నాము. ఆ విధంగా ప్రతి 3వ శనివారం ప్రభుత్వ సంస్థల్లో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఈ యాప్లో అప్లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇదే యాప్లో అప్లోడ్ చేయాలి. ఇంకా ఈ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఈ విధంగా ప్లే స్టోర్లో సాసా స్వచ్ఛాంధ్ర అని కనిపిస్తుంది. ఈ యాప్ యొక్క లింక్ని, ప్లే స్టోర్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాము. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఏపీకే నుంచి ఇన్స్టాల్ చేసుకున్నటువంటి సాసా యాప్ని పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయాలి. పూర్తిగా రిమూవ్ చేసిన తర్వాత ప్లే స్టోర్కి వచ్చి ఈ లింక్ మీద క్లిక్ చేసి సాసా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఉంచుతాము. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి సాసా స్వచ్ఛాంధ్ర అని కనిపిస్తుంది. కింద ఇన్స్టాల్ అని ఒక పొడవాటి బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ యాప్ మన ఫోన్లోకి ఇన్స్టాల్ అవుతుంది. ఇక నుంచి మనం సెక్యూర్గా ప్లే స్టోర్ నుంచి ఎటువంటి భయం లేకుండా భద్రంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. మనకి పిక్చర్స్ అలాగే వీడియో రికార్డ్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది. వైల్ యూజింగ్ ద యాప్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. దీనికి పర్మిషన్ ఇవ్వండి, కంపల్సరీగా ఇవ్వాలి. వైల్ యూజింగ్ ద యాప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఫస్ట్ ఆప్షను. అలాగే అలో సాసా టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్, దీనికి అలో అని పర్మిషన్ ఇవ్వాలి, అలో చేయాలి. పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి కింద పాస్వర్డ్ ఇచ్చి తర్వాత మనకి కింద క్యాప్చా అడుగుతుంది. ఈ క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఏంటంటే లెఫ్ట్ సైడ్ మనకు ఒక లెక్క అడుగుతుంది. 78 - 2 ఎంత అడుగుతుంది కదా, దీనికి ఆన్సర్ 26 వస్తుంది. కాబట్టి ఈ బాక్స్లో 26 ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్లో లాగిన్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం యాప్లోకి వెళ్ళొచ్చు. యాప్ ఓపెన్ చేసి మనం సాసా కార్యక్రమంలో నిర్వహించినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోస్, వీడియోలు అప్లోడ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే తదుపరి వచ్చేటువంటి ఇలాంటి ఉపయోగకరమైన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వీడియోస్, డెమో వీడియోస్, అలాగే టీచర్కి సంబంధించి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించిన వీడియోలు, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు, తదితర ఉపాధ్యాయ సమాచారం కోసం, తాజా వీడియోల కోసం మరి
ఉపాధ్యాయులకు సంబంధించిన సమాచారం కోసం ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.